ఓకే ఓకే. సో ఒక P4 సర్వే అనేటువంటి ఒక సర్వేని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. కూటమికి సంబంధించి హామీలు ఏవైతే ఉంటాయో ప్రధానంగా వాటిలో 80 నుంచి 80% మంది వాళ్ళందరూ కూడా హామీలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా రాష్ట్ర బడ్జెట్లో అప్పుల్లో ఉంది కాబట్టి వాటిని అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ P4 సర్వేని తీసుకొస్తే చాలా పథకాలు పోతాయి. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా మిగులుతుంది. అంటే ఆదాయం మిగలటం ఇన్ ద సెన్స్ హామీలు ఇచ్చేటువంటి ప్రక్రియ అయితే తప్పే పరిస్థితి ఉంటుంది. చాలామంది దాంట్లో ఆ సర్వేలో చాలామంది తగ్గిపోతారని చెప్పేసేటువంటి ఒక ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. అలాంటి ప్రయత్నం జరుగుతుందా ప్రభుత్వానికి సంబంధించి? ఏంటి P4 సర్వే మళ్ళీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. రేపు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు P4 సర్వేకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత వస్తుంది. ఏంటి అసలు దీని పరిస్థితి? పథకాల వడపోతనే జరుగుతుంది. పథకాల అమల్లో లబ్ధిదారుల వడపోతనే జరుగుతుంది. ఓకే. ఇది 2 కోణాలు ఉన్నాయి. వీటి ఖచ్చితంగా జరగాలి. ఏంటంటే చాలా పథకాల విషయంలో మనం రాజకీయ అవసరాల కోసం లేదా గ్రామాల్లో గొడవలు వస్తాయనే పేరుతోనూ మనం అర్హత సంబంధం లేకుండా ఇచ్చేస్తున్నారు. గతంలో అర్హులకి ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు అర్హుల కారణాలు గడి ఇచ్చేస్తున్నారు. అనేక కారణాలు ఇచ్చారు కాబట్టి ఇట్లా ఇచ్చుకుంటూ పోతే లిమిట్ ఎక్కడ? ఇప్పుడు ఉదాహరణకు రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో? దాదాపు 70 లక్షలు 80 లక్షలు అంటున్నారు. నాకు కరెక్ట్ లెక్క తెలియదు. కానీ మన భారతదేశ ప్రభుత్వ లెక్కలు, ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారం అంటే దారిద్ర రేఖకు దిగువ ఉన్న వాళ్ళ సంఖ్య బిలో 30-40%. ప్రభుత్వ లెక్కలేమో దారిద్ర రేఖకు దిగున్న అంటే మన సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలి? దారిద్ర రేఖకు దిగున్న ఇవ్వాలి. దారిద్ర రేఖకు దిగు 40% అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఎంతమంది దారిద్ర రేఖకు దిగున్న వాళ్ళకి ఇవ్వాలి? మనకు 1,20,00,000 ఇల్లు అంటున్నారు. దీంట్లో దారిద్ర రేఖకు దిగు అంటే 40-48 లక్షలు. అంతమించి ఇవ్వకూడదు సంక్షేమ పథకాలు. ఎంతమందికి ఇస్తున్నారు? అంటే 2 సందర్భాలు. రేషన్ కార్డు ఎంతమందికి ఉండాలి? బిలో 50 లక్షలు ఉండాలి. నిజంగా దారిద్ర రేఖ ఎగున్న వాళ్ళకి ఎందుకు ఇచ్చేస్తున్నారు? కాబట్టి ఏమవుతుంది? మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలను ఇంకోటైనా ప్రాసెస్ కరెక్ట్ గా చేయాలి. దానికోసం P4 ఇంకోట పెట్టి చేయడానికి తప్పులేదు. కానీ తెలుగుదేశానికి ఎక్కడ సమస్య వస్తుందంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్ని కుటుంబాలు నిలబెడేస్తాయి. ఉదాహరణకు మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. గ్రామంలో 4,000 పెన్షన్తో ఆ కుటుంబం నడిచిపోతుంది. చాలా గ్రామాల్లో అవును నడిచిపోతుంది. ఇప్పుడు వాళ్ళు దానికి ఏ కారణం నుంచి నువ్వు తొలగించినా వాడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే సంక్షేమ పథకాల అమలుకు ముందే ఇది పూర్తి కావాలి. సంక్షేమ పథకం అమలే చేసి నీకు నాకు ఇద్దరికి సంక్షేమం ఇచ్చేసి ఆ తర్వాత సర్వే పెడితే మీకు ఎగ్గొడితే మీరు ఒప్పుకోరు. వాడికి అట్టిస్తావు అంటారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో 3 నెలల్లో సంవత్సరం టైం తీసుకొని ఇవన్నీ సర్వే పూర్తి చేసి ఫ్రెష్ గా అమలు చేస్తుంటే కొంత ప్రారంభంలో ఇబ్బంది అయినా బాగుండేది. ఇప్పుడు కొన్ని పథకాల అమలు ప్రారంభించేసి 1 year తర్వాత సర్వే అని పేరు తెస్తే వీళ్ళు తగ్గించుకోవడం కోసం చేస్తున్న విమర్శ గురవుతారు. కానీ ఏ తగ్గించినా ఉండరు. ఉన్నది గ్రామాల్లో కొలబద్ద సరిగ్గా ఉండదు. నీకు రాకపోవడానికి ఏం చెప్తారు? 2 బల్బులు ఉన్నాయా, 1 బల్బు ఉన్నాయా, ఇటు మాట్లాడతారు. ఇవన్నీ వర్కౌట్ కావు. కాబట్టి ఏదైనా సర్వేలు పథకం అమలు చేయక ముందు చేస్తే ఇబ్బంది రాదు. పథకాలు అమలు ప్రారంభించేసి ఆ తర్వాత ప్రారంభిస్తే ఖచ్చితంగా మీరు ఎగ్గొట్టడానికి కోసం, వడపోత కోసం చేస్తున్నారని విమర్శ వస్తుంది. అందులో ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్ని అమ్మఒడి ఇట్లాంటి పథకాలు పెద్ద అమౌంట్. కాబట్టి ఈ అమౌంట్ కోల్పోతే ఆ కుటుంబం అతలాకుతం అయిపోతుంది. కాబట్టి ఈ సర్వేలు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు నిజాయితీగా చేసినా, పద్ధతిగా చేసినా, నేను చేయాలని కోరుకుంటున్నా పద్ధతిగా. కానీ ప్రజలు సంక్షేమాన్ని అందుకునే ప్రతిపక్షాలు మాత్రం నువ్వు ఎగ్గొట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నావు అని ఖచ్చితంగా విమర్శిస్తారు. ఆ విమర్శ వాళ్ళు గురిగాక ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. ఎందుకంటే ఇప్పుడు ముసలి వాళ్ళకో లేదంటే కొంచెం చాలా మంది ఇప్పుడు గ్రామాల్లో అయినా ఎక్కడైనా తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేదు. ఆ 4,000 పెన్షన్ వస్తుంది, వాళ్ళకి గడిచిపోతుంది. గవర్నమెంట్ ఇచ్చే రేషన్ అంటారా, లేదంటే ఇంకొకటి అంటారు, వాళ్ళ కుటుంబం సాగిపోతుంది. ఇలాంటి వాళ్ళకి సంబంధించి పెన్షన్స్ తీసేయటమా, లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డబ్బులు ఇచ్చున్నారు అమ్మఒడి పథకంతో, లేదంటే రైతు భరోసా కింద ఇట్లా ఆయన ఆల్రెడీ డబ్బులు వేస్తున్నారు. వాళ్ళందరూ అప్పుడు డబ్బులు తీసుకొని ఇప్పుడు మేము వాళ్ళందరికీ ఎవరైతే దారిద్ర్యక దిగున వాళ్ళకే ఇస్తామో మిగతా వాళ్ళకి ఇవ్వమంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు అదే సమస్య తెలుగుదేశం ఎదుర్కోబోయే సమస్య అదే. ఇప్పుడు మీరు 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చాడు, మీరు దాన్ని 4,000 చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు.
మీరు సిన్సియర్ గానే రావడం మొదటి నెలలో 4,000 రూపాయలు చేశారు. ఉమ్, 5వ నెల 6వ నెల నుంచి ఏం చేస్తున్నారు? కొంతమంది తగ్గించేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఖచ్చితంగా సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఉమ్, మీరు ఏం చేసి ఉండాలి? 4,000 పెంచే ముందే సర్వే చేసి ఉండాలి. ఉమ్, అప్పుడు కూడా కొన్ని విమర్శలు వస్తాయి. కానీ మీరు 4,000 జగన్ గారు ఇచ్చిన అందరికి ఇచ్చేసి తర్వాత తీరా ఏం చేస్తున్నారు? ఉమ్, ఇప్పుడు సర్వేలు చేస్తానంటారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు తగ్గుతాయి. 4,000 రూపాయలు తీసుకున్న కుటుంబం తగ్గిపోతే అతలాకుతలం అయిపోతుంది. కాబట్టి సమస్య వస్తుంది. తెలుగుదేశం పార్టీ తన సంక్షేమ పథకాల అమలుకు ముందే సర్వే చేస్తే అప్పుడు కూడా విమర్శలు ఉంటాయి, ఒక రకంగా ఉంటుంది. ఉమ్, వన్స్ పథకాన్ని అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఓకే. ఇప్పుడు మీకు డబ్బు ఉండేవాడైనా నువ్వు 4,000 రూపాయలు కూడా సిద్ధపడవు. 4,000 పెద్ద అమౌంట్. 200 రూపాయలు ఉన్నప్పుడు సరే అవును, చాలా రైతు మందికి. అంటారు. కాబట్టి అర్హుడా అనర్హుడా సంబంధం లేకుండా రాజకీయ వ్యతిరేకత అది మారిస్తుంది. సంక్షేమ పథకం నువ్వు ఎవడన్నా కట్ చేయి, ఉమ్, అర్హుడినే కట్ చేయి, అనర్హుడినే కట్ చేయి, కానీ వాడు ఒప్పుకోడు. ఉమ్, ఓకే. ఓకే. కాబట్టి ఇది సవాలు తెలుగుదేశం పార్టీ ఎదుర్కోక తప్పదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంక రేపు అమ్మఒడి ఎంతమందికి ఇస్తారో చూడాలి. ఒకరికి ఇస్తేనేమో తలకాయ నొప్పి, అందరికి ఇవ్వకపోతేనేమో మళ్ళీ అదో పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉంటది.